హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కరెక్షన్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనమాట. సో మనకు ఏప్రిల్ 1కి సోషల్ ఎగ్జామ్ అయితే అయిపోతుంది. సో దానికి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోగానే స్పాట్ అంటే కరెక్షన్ ఎప్పటి నుంచి చేస్తారో, ఎన్ని రోజుల్లో అయిపోతుంది అండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, xyzbrain.in. అక్కడ కూడా మీరు మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక చూస్తే కనుక నిన్న గవర్నమెంట్ వచ్చేసి మనకు అఫీషియల్ ఆర్డర్ అనేది విడుదల చేసిందండి 27కి. అది దేనికి సంబంధించి అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 కండక్ట్ ఆఫ్ స్పాట్ వాల్యుయేషన్ అనేసి, అంటే కరెక్ట్ సంబంధించి ఒక నోటీస్ అయితే విడుదల చేశారు. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఎప్పటి నుంచి జరుగుతాయి కరెక్షన్స్ అంటే కనుక ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 9th వరకు, అంటే 7 డేస్లో అయితే కరెక్షన్ అయిపోతుంది. సో మొత్తం మీకు 26 స్పాట్ వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా మొత్తం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు. ఇక మీరు గమనిస్తే 3 నుంచి 9వ తారీఖు అంటే 3, 4, 5, 6, 7 మొత్తం 7 డేస్ 3 అంటే మొత్తం ఇక్కడ చూడండి 7 డేస్లో మీ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 3, 4, 5, 6, 7, 8, 9 సో మొత్తం 7 డేస్లో 10th క్లాస్ కరెక్షన్ అనేది అయిపోతుంది. మరి రిజల్ట్ ఎప్పుడు సార్ అంటే కనుక 7th నుంచి మొత్తం ఆన్లైన్ ఎంట్రీ అయిపోతుంది. 7th నుంచి ఏప్రిల్ 20 లోపు, అంటే 15 to 20 లోపు అయితే ఆన్లైన్ ఎంట్రీ కూడా అయిపోతుంది. సో అన్నీ కుదిరితే ఏప్రిల్ 21st నుంచి 25th లోపు మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మరి పేపర్ ఎలా కరెక్షన్ చేస్తారు, మరి దానికి సంబంధించిన కీస్ మీకు పెట్టాలా వద్దా కామెంట్ చేయండి. మీ దగ్గర కీస్ అన్నీ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మీకు కీస్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ మొత్తం వాళ్ళకి అంటే ఈ స్పాట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి అమౌంట్, దాంతోపాటు OMRs ఎలా కరెక్షన్ చేయాలి, వాళ్ళకు ఇవ్వన్న ప్రాస్పెక్టస్ మొత్తం అయితే ఇక్కడ ఇచ్చారు అండి. ఇది వాళ్ళకి సంబంధించింది. సో ఈ విషయం అయితే మీరు గమనించగలరు. సో ఇక్కడ మనకు ఎగ్జామ్స్ ఏప్రిల్ 1కి అయిపోతాయి. కరెక్షన్ ఎప్పుడు నుంచి అంటే ఏప్రిల్ 3 నుంచి 9వ తారీఖు వరకు, అంటే కేవలం 7 రోజుల్లో కరెక్షన్ అయిపోతుంది. ఈసారి పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతుంది, అలాగే కీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పబ్లిక్ ఆన్సర్ కీస్ కావాలన్నా, అండ్ APRS మెటీరియల్ కావాలన్నా మన అఫీషియల్ వెబ్సైట్ని xyzbrain.in విజిట్ చేయగలరు. సో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.